మెగాస్టార్ బాస్తో ఇప్పుడు మూవీ చేయబోతున్నారు. ఏమండి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా వదులుకోండి, అసలు వేరే ప్రాణం పెట్టేస్తాం. ఓకే, సో ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్ అంటే గుర్తొచ్చే స్టార్ ఎవరు మీకు? మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి, నో సెకండ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీకు లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీ ఆఫర్ వచ్చి మీ లైఫ్ మొత్తం సెటిల్ అయ్యే అమౌంట్ ఒక పక్కన 2 ఆప్షన్స్ ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫ్యాన్ కూడా చాలా. అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో గోడ దూకి మరీ సినిమాకి వెళ్ళేవాడు. ఓకే, అలా ఇంద్ర టైంలో దాయి దాయి దమ్ముంది ఆ సాంగ్కి 22 టైమ్స్ చూసానండి. ఓన్లీ ఆ సాంగ్ మూవీ 20 టైమ్స్ చూసారా? మూవీ ఓన్లీ ఆ సాంగ్ కోసం. ఓకే, ప్రతిరోజు. ఓకే, అంటే మా అప్పట్లో 122 డేస్ ఆడించారు. సో మా నటరాజ్ థియేటర్ అని ఒక థియేటర్ ఉంది మా ఇంటి పక్కన. సో ఆ థియేటర్లో 122 డేస్ ఆడిపిస్తే ఆ ఆడిన రోజులల్లా వెళ్ళేవాడిని అంతే. ఓకే, నేను 22 టైమ్స్ చూసాలా. అస్సలే ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, సో ఇండస్ట్రీ అనగానే అందరికీ ఏంటంటే వెల్ సెటిల్డ్ అయితే ఓకే మనం రిస్క్ చేయొచ్చు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, వద్దు అలాంటివి ఉంటాయి. అంటే మీ జర్నీలో అసలు మీ ఎలా ఉండింది ఆ స్ట్రగుల్స్ కానివ్వండి, అండ్ ఇంట్లో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? అంటే స్టార్టింగ్లో ఎవరికైనా సపోర్ట్ ఉండదండి. ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ సపోర్ట్ చేయరు. బట్ ఈరోజు నేను ఇంత దాకా వచ్చానంటే ఇండస్ట్రీ అండి. ఇండస్ట్రీ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ అవ్వని, హీరోస్ అవ్వని అండ్ ప్రొడ్యూసర్స్ అవ్వని వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ఇంత దాకా వచ్చా. ఇండస్ట్రీ అనేది అసలు మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇక్కడ ఉన్నాం. అంతే డెఫినెట్గా. స్క్రీన్ మీద అంటే స్క్రీన్ మీద కనిపించడం అవ్వని ఆర్ స్క్రీన్ వెనక పని చేయడానికి అవ్వని అదంత ఈజీగా ఎవరికి రాదు. అవకాశం వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవాలి అంతే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీయా? సూపర్ హ్యాపీ. ఓకే, సూపర్ హ్యాపీ అసలు. అంటే చాలా మా అమ్మమ్మ కూడా ఏంటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. అంటే ఎక్కడ అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 1 రూపీ లేని వ్యక్తి ఈరోజు ఇక్కడ ఆవిడని ఇంటికి తీసుకొచ్చి ఆవిడని కూర్చోబెడితే ఆవిడ హ్యాపీనెస్ వేరు. ఓకే, అంతే కదా, సక్సెస్ అదే కదా. డెఫినెట్గా చాలా చాలా హ్యాపీగా. సో విజయ్ గారు అనగానే ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు, రెమ్యూనరేషన్స్ నెక్స్ట్ లెవెల్స్ లో ఉన్నాయి. అస్సలు కాదండి. రెమ్యూనరేషన్స్ అసలు ఎలా ఉంటాయి మీకు? ఏంటి అది రివీల్ చేయకూడదని మాత్రం చెప్పండి. అంటే మనం చేసిన దానికి ఇస్తారండి అంతే. మనం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇంత అని మనకి చెప్పలేరు, రివీల్ చేయలేరా? ఓకే.